చాలామంది వెంచర్ డెవలపర్స్ మనం అనుకుంటాం వాళ్ళు వెంచర్ వేసి అమ్మేసి వెళ్ళిపోతారు అనుకుంటారు. దానికి మీరు ఉన్నారు పర్మిషన్లు 1.5 year పడుతుంది, చాలా పెద్ద రిస్క్తో కూడుకుంది. తర్వాత ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసి వడ్డీలు కట్టుకుంటూ వాళ్ళు పడే బాధలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు మిమ్మల్ని అడిగేది అంటే స్ట్రైట్గా ఒక డెవలపర్ పరిస్థితి ఎలా ఉంటుంది సార్ బేసిక్గా? ఇది వాస్తవంగా ఉన్నట్టు చెప్పండి. అందరినీ ఏంటంటే మనం బేసిక్గా డెవలపర్స్ని తిట్టడం, ఏదో చేస్తాం, ఏదో పెట్టాడు అమ్మాడు అయిపోయాడు అనుకుంటాం. కానీ దాని వెనక చాలా కృషి ఉంటుంది. పర్మిషన్స్, తలనొప్పులు ఒకటి కాదు. ఒక ప్రాజెక్ట్ మనం టేకప్ చేసామంటే ఎంత పడాలో అంత పడతాం. సరే లాభాలు ఎలా ఉంటాయని మనం పక్కన పెడితే నిజంగా డెవలపర్ పరిస్థితి ఏంటి సార్? చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మన ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి సంవత్సరాలు వెయిట్ చేశారు ఆయన, కానీ దానికన్నా 100 రెట్లు టెన్షన్ డెవలపర్కి ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్ కదా ఒకే ప్రోడక్ట్, కానీ డెవలపర్కి 100 కస్టమర్లు, 100 కస్టమర్లకి సమాధానం ఇచ్చుకోవాలి. ఈజ్ ఆన్సరబుల్ అండి. ఇప్పుడు బేసిక్గా మన ప్రెడిక్షన్ ప్రకారంగా 6 months to 8 monthsలో పర్మిషన్ వస్తుందంట అనుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, 6 months అయిపోయింది, 8 months అయిపోయింది, కస్టమర్ వచ్చి అడగడం మొదలు పెడతారు. అది కాస్త గ్రేస్ పీరియడ్ కింద ఇంకో 3 నెలలు తీసుకుంటే 1 year అవుద్ది. 1 year వరకు వెయిట్ చేస్తారు కస్టమర్స్. వాళ్ళకి రకరకాల నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఎవరికి? ఇప్పుడు బిల్డర్ అనుకోండి, ఒక ప్రాజెక్ట్ చేసి వెళ్ళిపోదాం అనుకోడు కదండి. మళ్ళీ దీనికి 2వ ప్రాజెక్టు, 3వ ప్రాజెక్టు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడైనా అదొక ల్యాండ్ మార్క్, ఒక గుడ్ విల్ ప్రాజెక్ట్ కింద చూపించుకుంటారు, అంతే కదండి. సో వాళ్ళకి 100 టెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ పర్మిషన్స్ లేట్ అవుతుంటాయి. ఇప్పుడు జోన్ కన్వర్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ జోన్ కన్వర్షన్స్ ఉంటాయి, ల్యాండ్ కన్వర్షన్స్ ఉంటాయి, హెచ్ఎండిఏ పర్మిషన్స్కి వెళ్ళాలి, గవర్నమెంట్ పర్మిషన్లు తెచ్చుకున్న లాస్ట్లో మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి. అన్ని క్లియరెన్స్లు తీసుకొని మార్కెట్లోకి వెళ్తే అప్పుడు ప్రోడక్ట్ లైవ్కి వస్తుంది. ఇప్పుడు పర్లేదు, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ ఏమనుకుంటాడు, ఎంత త్వరగా నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అనుకుంటాడు. కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ సేఫ్ సైడ్, అంతే కదండి. సో డెవలపర్స్ చాలా టెన్షన్స్ ఉంటాయండి, మనం అనుకుంటాం. కానీ బేసిక్ ఎప్పుడు మనం డెవలపర్స్ గురించి మాట్లాడలేదు, ఫస్ట్ టైం మనం మాట్లాడుతున్నాం. అంటే చూడండి, బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేరా వచ్చిన తర్వాత మనకంతా 100% జెన్యూన్ డెవలపర్సే వస్తున్నారండి. ఎవరు ఫ్రాడ్ చేసి పారిపోద్దాం అనే ఉద్దేశంతో లేరు. ఎందుకంటే ప్రపంచం కూడా మారింది. ఇప్పుడు 15 years బ్యాక్ అనుకుంటే చాలా కంపెనీస్ ఎత్తిసారు. ఈవెన్ గవర్నమెంట్ ల్యాండ్స్ చూపించి అమ్మి పారిపోయారండి. చాలా పెద్ద మోసాలు అది అయిపోయి చాలా జరిగింది. ఇప్పుడు లేదండి, ఇప్పుడు అంతా ఆన్లైన్ అండి, ఫింగర్ టిప్స్. మీరు అన్నది కరెక్ట్ సార్. రేరా లాంటి చట్టాలు తీసుకుని వచ్చినప్పుడు కూడా చాలామంది ఇప్పటికీ ఆఫర్లకి గుడ్డిగా నమ్మి కొని మోసపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఆ డబ్బులు రాక, కేసులు క్లియర్ అవ్వక, ఇంత అవేర్నెస్ మీలాంటి ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి చాలామంది ఇంత తీసుకొని వస్తున్నా కానీ ఇంకా మోసపోతూనే ఉన్నారు. మనం మోసపోతున్న కాలం అవతల వెళ్ళి మనం మోసం చేస్తూనే ఉంటారు. ఏంటి సార్ ఎక్కడ ఇది అసలు ఏం జరుగుతుంది మనం చూడాలి సార్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలపర్ అనుకుందాం సార్. నేను డెవలపర్, నాకు కొంత ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కావాలి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నేనేం చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ పూల్ చేస్తాను మార్కెట్ నుంచి. రీలాంచ్ కాదు నేను చెప్తుంది, ఇన్వెస్ట్మెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరే కస్టమర్ అనుకుందాం, నాకు 10 కోట్లు కావాలి ఈ మార్కెట్లో, నేను ఇటువంటి అడ్జస్ట్మెంట్లో 5 కోట్లు చేసుకున్నాను, ఇంకో 5 కోట్లు కావాలి. నేను మీకు ఏమంటానో 1 crore rupees మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు ప్రాఫిట్లో కొంత పార్ట్ ఇస్తాను, లేదా ల్యాండ్లో కొంత పార్ట్ ఇస్తాను, లేదా కొన్ని అపార్ట్మెంట్స్ మీకు నేను రాసిస్తాను ఈ ప్రాజెక్ట్లోని, మన అగ్రిమెంట్ అయ్యి మనం తీసుకుంటాం. ఎస్, కానీ మీరే చేయవలసింది ఏంటంటే అసలు ల్యాండ్ ఏ స్టేజ్లో ఉంది, డెవలపర్కి ఎక్స్పీరియన్స్ ఏముంది, అసలు డెవలపర్ రిలయబులా కాదా, ఫినాన్షియల్లీ స్ట్రాంగ్గా కాదు, ఇవన్నీ మనం చూసుకోవాలండి. మార్కెట్లో ఇప్పటికీ చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ప్రీ లాంచ్ అని, ఇన్వెస్ట్మెంట్స్ అని. ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్గా రేరా చెప్పింది ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా రేరా అప్రూవల్ ప్రాజెక్టులు కావచ్చు, రేరా అప్రూవల్ ఉంటేనే ఏజెంట్లు కావచ్చు, ఎవరైనా సరే మీరు వాళ్ళ దగ్గర కొనుక్కోండి. సో దానికి రెస్పాన్సిబిలిటీగా రేరా అనేది ఉందంటున్నారు. ప్రజల్లో అవేర్నెస్ లేకుండా ఇదంతా జరుగుతుంది. అంతే అవేర్నెస్ కొంతమంది తెలియక మిస్గైడ్ చేస్తుంటారండి, గుడ్డిగా నమ్మటం, మిస్గైడ్ చేస్తుంటారు. మనీ ఇప్పుడు చూడండి, ఏజెంట్ ఏమనుకుంటారంటే, అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్ ఏజెంట్స్ ఆర్ లైక్, అంటే అందరు ఏజెంట్ ఒకేలాగా ఉంటారు అనుకోను, బట్ కొంతమంది మనీ ఓరియంటెడ్గా పనిచేస్తారు. ఏముంది ఈయనకి అంటగట్టేద్దాం, డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అనుకో. కొంతమంది మార్కెట్లో చాలా మంది ఉన్నారులేండి, 80%. బట్ కొంత సేల్ చేయటం జెన్యూన్ పీపుల్ కూడా ఉన్నారండి. అది 80% అన్నది, 20% మీరు అన్నట్టు జెన్యూన్ పీపుల్ ఉంటారు. 80% సేల్ చేసే కమిషన్ అందరు నేను అంటలేదు, మీరు అనొద్దు అందరినీ నేను అంటలేదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. సో మనం జడ్జ్ చేయాలండి ఫస్ట్. అసలు మనం కొంటుంది ప్రాపర్టీ అండి. We're not buying chocolates or biscuits. Yes, sir. అంతే కదండి.
ప్రాపర్టీ మన ప్రాపర్టీ కొంటున్నామంటే మనం 100 అంటే చూడాలి, లీగాలిటీ చూడాలి, అసలు కొనిపిస్తున్న పర్సన్ ఎవరు, మీడియేటర్ ఎవరు, అసలు కొన్ని మీడియేటర్స్ అయితే బిల్డర్ వరకు కూడా తీసుకెళ్ళరండి, అవును, వీళ్ళే క్లోజ్ చేస్తారు. అలా క్లోజ్ చేస్తారు. అసలు అంత రిలయబులా కాదా, అసలు ఆ పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకోవాలండి మనం. అసలు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసే దగ్గర కేవలం ₹10,000 గిఫ్ట్ కోసం, అంతే కదా వాస్తవం జరుగుతుంది అంతే కదా, 5,000 10,000 గిఫ్ట్ల కోసం అంత మించి కూడా ఉండవు. 5 grams గోల్డ్ అని, లేకుంటే ఇంకా పెద్ద ఒక 2 crores 3 crores ఇంకొక కార్ అని పెడతా ఉంటారు. సో నిజంగానే ఆఫర్లకి లొంగిపోతే ఏం జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. మార్పు వస్తుందా ఇంకేమన్నా ఇదే జరుగుతుంది? లేదు వస్తుందండి. ఇప్పుడు అంటే చూడండి, మార్కెట్లో ప్రీ లాంచ్ అనేది ఉంది, దానికి కొంచెం జాగ్రత్త పడండి అంటాను నేను. ప్రీ లాంచ్ వేరే, ఇన్వెస్ట్మెంట్ వేరే అండి. ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు షేర్, ఇప్పుడు బిల్డర్ దగ్గర మీరు షేర్ అనమాట, మీ షేర్ మీ ఇన్వెస్ట్ చేస్తున్నందుకు మీకు ఇంత షేర్ వస్తుంది. చాలా మంది అదే సార్, చాలా మంది ఎక్స్పర్ట్స్ ఇదే చెప్తున్నారు, ఫ్రీలాన్స్ విషయాలు జాగ్రత్త. సో అలాంటి ప్రాజెక్టులు చేసే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఇలా చెప్తున్నారని? కొంతమంది ప్రీ లాంచ్ చేసిన ఆన్ టైం డెలివరీ చేశారండి. అంటే మీరు బిల్డర్ ప్రొఫైల్ చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ బిల్డర్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఓకే మనం ముందే డబ్బు ఇస్తున్నాం 100%. ప్రీ లాంచ్ అంటే పర్మిషన్ కన్నా ముందు వచ్చేది కాదండి, ఈవెన్ పర్మిషన్ తర్వాత కూడా ప్రీ లాంచ్ చేస్తారు. అంటే ప్రొడక్ట్ ఏం చేస్తారంటే పర్మిషన్స్ అన్నీ తీసుకుంటారు, ఒక రోజు లాంచ్ పెట్టుకుంటారు, ఆ లాంచ్కి పర్మిషన్స్కి మధ్యన ప్రీ లాంచ్ పెడతారండి. అంటే ఎర్లీ బర్డ్ అంటారు, ఎర్లీ బర్డ్ ఆఫర్స్ అంటే ముందే ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి బెస్ట్ ఆఫర్ ఇద్దామని. ఓకే, ప్రీ లాంచ్ అది ఆ ప్రీ లాంచ్ తీసుకోవచ్చండి, ఎందుకంటే రేరాతో పాటు ఉంటారు. రేరా హెచ్ఎండిఏ పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా అమ్మచ్చు, బట్ మార్కెట్లో లాంచ్ అవ్వలేదు ప్రోడక్ట్. సో ఆ లాంచ్కి ఈ పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఆ ప్రీ లాంచ్ ఉంటుంది చూసారా, దాంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకప్పుడు మనం ఎక్కువ చర్చించుకుంది బెంగళూరు హైవే, ముంబై హైవే అండ్ శ్రీశైలం హైవే. ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి మార్పులు అక్కడ జరిగాయి, మార్కెట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సదాశివపేట మీరు విని ఉంటారు. అవును, సదాశివపేట ఒక 3 years బ్యాక్ 15,000 రూపాయలు ఉండాలండి గజం. నేను పర్సనల్గా చూసాను, చాలా కస్టమర్ రిఫర్ చేశాను, రీసెంట్గా విజిట్ చేశాను. నేను కొన్ని రిఫర్ చేశాను, నాకు కాల్స్ వస్తాయండి రెగ్యులర్గా. కొన్ని బిల్డర్స్ రిఫర్ చేశాను, 15,000-14,000 కొన్నారండి. అదే ప్రాపర్టీస్ ఇప్పుడు 20,000-21,000 ఉందండి. ఓకే, సో ఎప్రిషియేషన్ అయితే బాగానే ఉంది. సంగారెడ్డి కూడా పెరిగింది, 30,000 దాకా వచ్చిందండి, 27,000 ఉంది. మీరు అదే పెరగడానికి కారణం ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి అక్కడ ప్రజెంట్? అదే ఇప్పుడు బేసిక్గా చూడండి, రా ప్లాట్ ఉంటుంది, డెవలప్డ్ ప్లాట్ ఉంటుంది. రా అంటే జస్ట్ పర్మిషన్స్ వచ్చే ల్యాండ్ చూపిస్తారు, ఏమి ఉండదు డెవలప్మెంట్. కొంతమంది ఏం చేస్తారంటే ముందు డెవలప్మెంట్ చేసేస్తారు, అంటే రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అని, ఆర్చ్ అని, మొత్తం పార్క్స్ అని అన్ని డెవలప్ చేసి అమ్ముతారు చూసారా, అది డెవలప్డ్. బేసిక్గా ఎప్పుడైనా డెవలప్డ్ ప్రాజెక్ట్కే మీకు వాల్యూ ఎక్కువ ఉంటుందండి. రా ప్రాజెక్ట్ అమ్ముతున్నారంటే తక్కువగా అమ్ముకోవాలి ఈరోజు. ఎందుకు కొనాలి కస్టమర్? మార్కెట్లో 30,000 ఉంది, డెవలప్డ్ ప్రాజెక్టులు 30,000కి దొరుకుతుంది. అదే రా ప్రాజెక్ట్ 30,000 ఎందుకు ఇస్తారండి? కరెక్ట్, అది మనం చూసుకోవాలి. ఓకే.